ప్రేక్షకులందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాం. శుభాలండి. మరి పోయిన భాగంలో మనం విగ్రహాలకు అర్పించింది తినవచ్చా అని బైబిల్ లేఖనాలను పరిశీలించి కొన్ని అమూల్యమైన సంగతులను మరి దైవజనుల ద్వారా మనం విన్నాం. అదేవిధంగా దానికి సంబంధించి ఇంకొన్ని ప్రశ్నలను మరి లేవనెత్తుతూ ఆ ప్రశ్నలకు కూడా సమాధానాన్ని ఈరోజు మనం మరి దైవజనుల ద్వారా ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మనం అందరం కూడా తెలుసుకుందాం. తప్పకుండా. మరి మొట్టమొదటిగా మరి దైవజనులకి మరి ఆహ్వానం తెలుపుతూ వందనాలు తెలియజేసుకుందాం. వందనాలండి. మరి మీరు విగ్రహాలకు బలి అర్పించినది తినవచ్చని పోయిన భాగంలో మీరు తెలియజేశారు, మాకు సంతోషం. అయితే అందులో నుంచి ఇంకొక కొన్ని ప్రశ్నలు నేను మీ ఎదుట ఉంచడానికి ఇష్టపడుతున్నాను. అవి కూడా మరి మాకు ఆ సందేహాన్ని మరి తీర్చగలరని మేము నమ్ముతున్నాను. ఆ క్వశ్చన్లు ఏంటంటే, విగ్రహాలకు బలి అర్పించిన దాన్ని తినవచ్చని మరి బలహీనుల విషయమై తినకూడదని పోయిన భాగంలో మీరు తెలియజేశారు. అయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనంలోను మరియు 20వ వచనంలోను వీటిలో దేవుడు అక్కడ బిలాము బోధను, యెజబెలు బోధను ఈ విగ్రహ సంబంధమైన దాన్ని పోల్చడం జరిగింది. అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14లో నుంచి కొన్ని భాగాలను మనం పరిశీలించినప్పుడు అక్కడ మీరు ప్రభు బలలోది, దెయ్యం బలలోది మరి మీరు తినవచ్చునా, మరి మీరు ప్రభువుకు లేదా దేవునికి రోషం పుట్టించదమా అని ఆ లేఖన భాగాల్లోని దేవుడు మనకి తెలియజేయటం ఉన్నది. మరి ఈ యొక్క సందేహాలను మీరు ఈరోజు లేఖనాల ఆధారంగా మీరు తీర్చగలరని నమ్ముకుంటూ మరి మీకు ఈ సమయాన్ని అప్పగించడం జరుగుతుంది. చాలా సంతోషం అండి. మళ్ళీ మాతో కలిసి ఈ పరిశోధన సత్య సంగ్రహణ ప్రయాణంలో మీరు కూడా భాగం అవుతున్నందుకు మీ అందరిని బట్టి గత వీడియో పట్ల కొంతమంది సంతోషకరమైన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చటాన్ని బట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం. చాలా మంచిది ప్రియ సహోదరులారా. నేను మీకు వీడియోలో చెప్పినట్లుగానే మనం ఇంకా పూర్తి విషయాన్ని అయితే చెప్పలేదు. గత వీడియోలో 8వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని మాత్రమే మనం వివరించాం. అయితే మనం ఒకటి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ప్రస్తావించిన దాంట్లో కొరింథీ పత్రికలో 10వ అధ్యాయంలో దేవుడు అన్న మాటను మీరు ఒటగ్గించి చెప్పారు. ఏంటంటే, దెయ్యముల బలలోనిది క్రీస్తు బలలోనిది ఒక్కటిగా నువ్వు ఎంచగలుగుతావా? నువ్వు తింటావా? దేవుని ప్రభువుకు రోషం పుట్టిస్తావా? 21వ వచనంలో అంటాడు 10వ అధ్యాయం, మీరు ప్రభు పాత్రలోనిది దయ్యము పాత్రలోనిది కూడా త్రాగనేరరు. త్రాగకూడదు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువుకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనం బలవంతులమా? చాలా సంతోషం అండి. ఈ వచనాన్ని మనం తీసుకున్నప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను, 2 వర్గాలు ఉన్నాయి, తినొచ్చు తినకూడదు అని. నేను రెండిట్లో ఏ వర్గాల వైపు మాట్లాడాను అనేది మీరు వాక్యాన్ని విన్నప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను తినమని చెప్పలేదు, తినొద్దు అని కూడా చెప్పలేదు. ఎందుకంటే నేను చెప్పలా, అసలు నేను చెప్పడానికి నా అభిప్రాయానికి తావెక్కడిది? బైబిల్ గ్రంథంలో వాక్యం చెప్పిందాన్ని మీకు నేను వెల్లడి చేశాను. మరి ప్రస్తుతం సంఘానికి ఒక స్పష్టమైన సందేశం అవసరం. కొంతమంది అడిగారు, బ్రదర్ మరి తినొచ్చా తినకూడదు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు చెప్పిన దాన్ని బట్టి తినొచ్చు అంటున్నారు, తినకూడదు అంటున్నారు. ఇదే పెద్ద సమస్య. నేను చెప్పింది ఏంటి అంటే, తినొచ్చు అయితే ఎక్కడ తినొచ్చు, తినకూడదు అయితే ఎందుకు తినకూడదు. నేను చెప్పింది చాలా క్లియర్గా ఉంది. ఆ వీడియో పూర్తిగా మళ్ళీ చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది, చాలా స్పష్టంగా ఉంది. నేనేమంటానంటే, మీరు ఆల్రెడీ ఒక అభిప్రాయాన్ని మనసులో పెట్టుకొని దాన్ని నిరూపించుకునే ప్రయత్నం దయచేసి ఎప్పుడు చేయకండి. ఒకవేళ కొన్ని అభిప్రాయాలు అయితే ఉండొచ్చు, రకరకాల అభిప్రాయాలు, ఆలోచనలు, సిద్ధాంతాలు ఉంటాయి. మీరేం చేస్తారంటే, ఆ సిద్ధాంతాలు నమ్మడం దానికంటే ముందు దీని పట్ల బైబిల్ అభిప్రాయం ఏంటి, బైబిల్ మనకి ఏం బోధిస్తుంది అనే దాని గురించి ఆలోచించాలి. అది ఎట్లా ఆలోచించాలి? నేను చెప్పాను, న్యూట్రల్ మైండ్ సెట్తో ఆలోచించాలి. నువ్వు ఆల్రెడీ అదే ఆలోచనని మనసులో ఫిక్స్ చేసుకొని నువ్వు అభిప్రాయాన్ని పెట్టుకొని, ఉదాహరణకి ఎట్లా ఉంటుందంటే, నేను పెళ్లి చేసుకోవాలా వద్దా
అని నిన్న అభిప్రాయాన్ని అడగడానికి ముందే పెళ్లి కార్డులు కొట్టించుకొని పెళ్లి కార్డుతో నీ దగ్గరకు వచ్చాను అనుకోండి అభిప్రాయాన్ని అడగడానికి, ఎట్లుంటది? అవును, అంటే ఆల్రెడీ మనకు ఒక అభిప్రాయంతో పని ఉంది. అవును, నేను ఆల్రెడీ దాన్ని నమ్మేసావు, ఆల్రెడీ పెళ్లికి సిద్ధపడి కార్డులు కూడా కొట్టించావు. అవును, అట్లాగే నువ్వు ఆల్రెడీ ఒక దాన్ని నమ్మిన తర్వాత ఆ నమ్మకంలో ఉండి ఇంకొక సత్యాన్ని ఎట్లా తెలుసుకోగలుగుతావు? అందుకే నువ్వు న్యూట్రల్గా ఆలోచించినప్పుడే ఏ క్రైస్తవుడైనా సరే వ్యక్తుల సిద్ధాంతాల లేదా సంఘాల శాఖల బోధల మీద కాకుండా క్రీస్తు కట్టిన పునాది మీద నిలబడ్డప్పుడే సత్యాన్ని అర్థం చేసుకోగలుగుతావు. లేనప్పుడు ఏం జరుగుతుందంటే నీ మనోభావాలనే అవి దెబ్బతింటాయి. కామన్గా లోకంలో ముస్లింల మనోభావాలు, హిందువుల మనోభావాలు బాగా దెబ్బతింటూ ఉంటాయి. అలాగే క్రైస్తవులవి బయట వాళ్ళ నుంచి ఆ మనోభావాలు దెబ్బతిన వీళ్ళకి. వాళ్ళు ఎన్ని తిట్టినా, ఎన్ని ప్రభువుని తిట్టినా కూడా వీళ్ళకి అస్సలు చేయం కుట్టినట్టు ఉండదు. ప్రభువుని తిట్టినా, లేనిపోని వాక్య విరుద్ధమైన విషయాలు చెప్తున్నా చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ప్రశాంతంగా ప్రభువే క్షమించును అంటారు. కానీ క్రైస్తవుల దగ్గరకు వచ్చేసరికి క్రైస్తవులు ఎవరైనా ఏదైనా వీరి సంఘ సిద్ధాంతానికి వేరైనా బోధ చేస్తే మీరు బాగా పెట్టుకోవాలి, ప్రాణాలు పోయినంతగా ఊరిసలాడతారు, ఆవేశపడతారు, భయంకరంగా తిట్టేస్తారు. అసలు వీడు సాతాను అనేస్తారు, వీడు సాతాను కన్ఫర్మ్ చేసేస్తాడు. అంటే చిన్న చిన్న విషయాల దగ్గర బోధ అభిప్రాయాలకు కూడా వీడు సాతాను అని చెప్తారు. వీడు తప్పుడు బోధకుడు అంటాడు. అసలు ఏది తప్పుడు బోధ, ఏది చేస్తే తప్పుడు బోధకుడు, ఏది వాక్య విరుద్ధమైంది, ఏది చేస్తే వాడు సాతాను అవుతాడు. వీడికి అవసరం లేదు, నాకు నచ్చకపోతే వాడు సాతానే, నచ్చని పని చేస్తున్నా అంతే. అంటే వీళ్ళ సొంత అభిప్రాయాల మీద మాత్రమే వీళ్ళ భక్తిని, వీళ్ళ జీవితాన్ని కట్టుకుంటారు. సో నేను అందుకే మీకు చెప్పింది ఏంటంటే తినొద్దా తినకూడదా అనేది క్లియర్గా అక్కడ చెప్పాడు. నేను మళ్ళీ దాని జోలికి పోను, ఎందుకంటే టైం వృధా అవుతుంది. మీరు ఆ వీడియో మళ్ళీ చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి తీసుకున్నా కూడా పర్వాలేదు, తీసుకోవడం అనే దాని వల్ల ఏ అపవిత్రత లేదు, తీసుకోవడం అనే దాని ఇంట్లో ఏదైనా ఉంది అంటే బలహీనమైన మనస్సాక్షి గలవాడు చెడిపోతాడన్నది ఒక్కటే పాపం అని మీరు అన్నారు కదా. మరి 10వ అధ్యాయానికి వచ్చేసరికి పౌలు గారి అభిప్రాయం మారిపోయింది ఏంటి అని కొంతమంది అడుగుతున్నారు. ఈ కొరింథీ పత్రిక రాసింది పౌలు గారే కదండి. 8వ అధ్యాయం నుంచి 2 అధ్యాయాలు దాటగానే ఆయన అభిప్రాయం మారిపోద్దా? మారిపోదు. తినడం వల్ల ఎక్కువ లేదు, తినకపోవడం వల్ల తక్కువ లేదని పౌలు ఇక్కడికి వచ్చేసరికి ప్రభు బల్లలోనిది దెయ్య బల్లలోనిది ఒకటే నువ్వు చేస్తావా అని అడుగుతాడా? ఏదో దానికి దీనికి కనెక్షన్ ఉండి ఉండొచ్చు. ఏంటి అసలు ఇక్కడ దానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఇది అది ఒకటేనా? అది తెలియాలి. అందుకే నేను ఎప్పుడేం చెప్తానంటే ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు వీళ్ళందరినీ నేను చాలా మందిని గమనించాను. పెద్ద పెద్ద రాష్ట్ర స్థాయి బోధకులు కూడా తినొద్దు అని చెప్పడానికి, తిను అని చెప్పడానికి అధ్యాయంలో ఉన్న దాన్ని ఆత్మని వీళ్ళు వివరించడానికి ప్రయత్నించరు. అసలు అధ్యాయం పూర్తి అధ్యాయంలో ఏ ఉద్దేశాన్ని చెప్పడానికి ఆ వృత్తాంతం ప్రారంభమైందో చెప్పరు. అందులో వీళ్ళకి అవసరమైన ఒకే ఒక్క భాగాన్ని మాత్రమే తీసుకొని వీళ్ళు చెలరైపోతుంటారు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇప్పుడు ఈ అధ్యాయంలో ఏం ప్రస్తావించాడు? ఇప్పుడు మనం బాగా తెలుసు 8వ అధ్యాయంలో విగ్రహములకు బలి అర్పించినవి తినుట విషయం. వాళ్ళు నేను పిలిచారు, నువ్వు వెళ్ళావు, తింటున్నావు. కానీ ఇదేంటంటే నువ్వు అక్కడికి వెళ్ళి విగ్రహారాధనలో పార్టిసిపేట్ చేస్తున్నావు అనేది చెప్పడం కోసం 8వ 10వ అధ్యాయంలో చెప్తున్నాడు. అర్థమవుతుందా? మనం మొదటి నుంచి చదువుదాం ఒకసారి. 10వ వచనం నుంచి చదువుదాం, మొదటి నుంచి 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం, అప్పుడు అర్థమవుతుంది. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏంటంటే మన పితరులందరూ మేఘం క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచారు. అందరూ మోషేను బట్టి మోషేలోను సముద్రంలోనూ బాప్తీసం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయాన్ని పానం చేశారు. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక అరణ్యంలో సంహరించబడ్డారు. అంటే ఇదిగో ఈ వృత్తాంతం అంతా ఎందుకు చెప్పదలుచుకున్నాడు ఆయన? ఇదిగో పాతకాల ప్రజలు ఏం చేసి నష్టపోయారు, మీరు చేయకండి అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాడు. ఊరికి పని లేక చెప్పట్లా పౌలు గారు. అర్థమవుతుందా? మన పుస్తకాలు రాసుకోవడానికి చెప్పలా పౌలు గారు. ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? అది మనం అర్థం చేసుకోవాలి. ఏం చెప్తున్నాడు చూడండి చాలా జాగ్రత్తగా. మనందరం ఎంత గొప్పవాళ్ళమో తెలుసు కదా, మన పితరులు మేఘం క్రిందలో సముద్రంలో నడిచారు కదా, మోషేని బట్టి సముద్రంలో బాప్తిసం పొందారు కదా, అందరూ ఇప్పట్లాగే మనలాగే పరిశుద్ధాత్మను పొంది ఒకే ఆహారాన్ని భుజించారు కదా రొట్టెలాగా, అందరూ ఆత్మ సంబంధమైన పానీయాన్నే చేశారు కదా, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగారు కదా, ఆ బండ క్రీస్తే సుమా
అయితే బట్ కానీ ఏం జరిగింది, వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా లేకపోయారు. చర్చిలో ఉండి ఈ ఈ సాంప్రదాయబద్ధమైన ఆచరణ ఏదైతే ఉందో, ఏంటి యోకరిస్తూ అంటారు దాన్ని, ఈ బలలో పాల్గొనడం ఏదైతే ఉందో, ఆరాధనలో పాల్గొనడం ఏదైతే ఉందో, ఆరాధనలో పాల్గొని స్తుతించడం ఏదైతే ఉందో, ఇవన్నీ చేశారు కదా. వీటితోనే దేవుడికి ఇష్టమైపోరు మీరు. ఎందుకంటే ఉదాహరణకి అప్పుడు వాళ్ళు ఎవరు ఇష్టలుగా చాలా మంది ఇష్టలు కాకపోయారు, ఉండలేకపోయారు కనుక అరణ్యంలో సంహరించబడ్డారు. వాటిని ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకూడనట్లు, బాగా గుర్తుపెట్టుకోవాలి, మనము చెడ్డవాటిని ఆశించకూడనట్లు ఇవి జరిగాయి. ఈ దృష్టాంతాలు ఉన్నాయి. జనులు తినుటకు త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఈ తినుట తాగుట అనే దాని గురించి ఎందుకు చెప్పాడు? గతకాలం వాళ్ళని ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాడు? చదువుదాం. అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు కూడా విగ్రహారాధకులై ఉండకూడి. ఇప్పుడు ఈ పర్టికులర్ సందర్భం దేని గురించి పౌలు చెప్పబోతున్నాడు? విగ్రహ సంబంధమైన దాని గురించి. విగ్రహాలకు బలి అర్పించిన విషయమా, విగ్రహారాధన గురించి చెప్తున్నాడు. విగ్రహారాధన ఇది కొంచెం క్లియర్ గా అర్థమైతే ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అర్థమవుతాయి. లేదనుకో మొక్క ఒకటి పట్టుకొని వెళ్ళిపోతామా, అర్థమవుతుందా? ఇప్పుడు ఈ అధ్యాయం దేని గురించి చెప్తున్నాడు చెప్పండి? విగ్రహారాధన. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక క్రిస్టియన్ వెళ్ళి విగ్రహాలకు అర్పించిన వాటిని తినడం ఒక్కటే కాదు, అర్థమవుతుందా? అసలు విగ్రహారాధనలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అవును, అర్థమవుతుందా మీకు? ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నాడు? వీడికున్న జ్ఞానం ఏంటి, వీడికున్న స్వాతంత్ర్యం ఏంటి? విగ్రహం ఒకటిది, దాని దగ్గర ఉన్నది ఏముంది? ఇప్పుడు నీకు తాడు తెంపేసాం అనుకోండి, తాడు తెమ్మె దిగిన దూడ పరిగెత్తినట్టు పరిగెత్తుతుంది మనిషి మనసు. అవును, నీకు కొంచెం స్వేచ్ఛిస్తే దూసుకుపోతావు, తినడం కాదు. వాళ్ళు కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడానికే పరిగెత్తుతావు, పార్టిసిపేట్ చేయడం కాదు. దండం పెడితే తప్పే ఉంది అంటావు. తినడమే తప్పు లేదు, పార్టిసిపేట్ చేయడం తప్పు లేదు, దండం పెడితే ఉంది అబ్బాయి. అంటే నీ బుద్ధి నీకు ఇష్టం వచ్చినట్టు దారిలో నడిపేస్తుంది. నీ స్వేచ్ఛ ఎక్కడికైనా తీసుకెళ్తుంది నేను. అందులో తప్పే ఉంది, ఇదే ఉంది తప్పు, అదే ఉంది తప్పు అంటావు. సినిమా చూస్తే తప్పే ఉంది, పోర్ను చూస్తే తప్పే ఉంది. కొంతమంది గాడిదలు చెప్పట్లేదు. ఏమైంది? మనం బొంగరాలు పెట్టుకుంటే ఏమైంది? బంగారం పెట్టుకుంటే ఏమైంది? తిథులు నక్షత్రాలు చూస్తే ఏమైంది? దేవుడు సృష్టించినవేగా. వాస్తు చూస్తే తప్పే ఉంది. మన మా పాస్టర్ చెప్తున్నాడు, వాస్తు సంఘం దేవుని వాక్యంలోనే వాస్తు ఉన్నమ్మాయి. చాలా మంది వాస్తు చూడకూడదు అంటుంటారు. పాస్టర్ గారు చెప్తున్నాడు ఈ మాట. ఓ బ్రదర్ అని పాస్టర్ చెప్తున్నాడు ఈ మాట. వాక్యంలోనే వాస్తు ఉంది. ఎట్లా ఉంది అనుకుంటున్నావు? నోవాహు కొలతలు చూసావా నువ్వు? వాస్తు అరే ఇంజనీరింగ్ కొలతలకి, వాస్తు కొలతలకి నీ అదృష్టం ఒక మూల లేదా ఒక గోడ మీద ఆధారపడి ఉంది అని చెప్పే మూఢనమ్మకానికి నీ కలుసుబాటు, నీ ఆశీర్వాదం, నీ క్షేమం లేదా నీకు హాని గోడ ఎటు పడితే ఎటు కట్టడం వల్ల, వాళ్ళు చెప్పిన సిద్ధాంతంలో కట్టకపోవడం వల్ల ఆధారపడి ఉంటుందని చెప్పే మూఢనమ్మకానికి ఇంజనీరింగ్ కొలతలకు సంబంధం ఉందా? ఎటు పరిస్థితిలో లేదు అసలు. అంటే పాస్ గారు చెప్తున్నాడు అంటే ఏం అర్థమైంది అంటారు ఆయనకి? ఆయన అర్థం చేసుకునే విధానం మారిపోయింది. సో ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ విగ్రహారాధనకు సంబంధించి వీళ్ళు ఏమంటున్నారు? చిన్న స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఈ స్వేచ్ఛ ఏం చేస్తున్నారు? వీళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, ఒక బాబాయ్ తినటం వల్ల ఏం నష్టం లేదు, కానీ అల్టిమేట్గా నువ్వు తినకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే దానివల్ల నీకే నష్టం లేదు, నీ వల్ల సంఘానికే నష్టం. అర్థమవుతుందా? ఈ రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతూ తినొద్దు తిను అన్న వాళ్ళ మధ్య ఆ మధ్యలో మిగిలిపోయిన సారాంశాన్ని వీళ్ళు వదిలేసి వీళ్ళకి అవసరమైన మాత్రమే పట్టుకుని యుద్ధం చేయడం మొదలుపెట్టారు. చదువుదాం. అయితే ఏం జరిగింది? కింద చదువుదాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలో ఉండలేకపోయి అరణ్యంలో సంహరించబడి వారు ఆశించిన ప్రకారం చెడ్డ వాటిని ఆశించకూడనట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. జనులు తినడానికి తాగడానికి కూర్చుండి ఆడుటకు లేచిరి. ఏముంది వాళ్ళకి పొద్దు లెగిస్తే? ఇప్పుడు మీరు అన్నిళ్ళు చూడండి, వాళ్ళు భక్తి అంటే వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది, మనం తప్పడానికి లేదు. వాళ్ళు భక్తి అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక వినాయకుడి బొమ్మ తీసుకెళ్తున్నాం, అమ్మవారికి బొమ్మ తీసుకెళ్తున్నాం. వాళ్ళ దృష్టిలో వాళ్ళకి భక్తి అంటే తినడం, ఫంక్షన్ చేసుకోవడం, ఎగరడం, డాన్సులు వేయడం. నువ్వు వాళ్ళని తప్పడానికి లేదు, ఎందుకంటే వాళ్ళ భక్తి అదే. తినడానికి, త్రాగడానికి, ఆడడానికి లెగుస్తారు వాళ్ళు. ఇప్పుడు నువ్వు కూడా, నీ మనసు కూడా అక్కడి నుంచి వచ్చిందే కదా, అది లాగుతుంది కదా.
నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు కూడా అదే చేసావు అనుకో, తప్పు కదా. మన పితరులు నాశనమైంది ఎక్కడ? ఐగుప్తు దేశంలో వాళ్ళతో విగ్రహారాధనలో పాలు పంపులు పొంది ఆ దరిద్రపు గొడ్డు సిద్ధాంతాల్లో ఉండి ఐగుప్తు దేశ ప్రజలతో కలిసి దేవునికి దూరంగా బ్రతికి ఆచారాలు సాంప్రదాయాలకు అలవాటు పడ్డోళ్ళు దేవుడే ప్రత్యక్షంగా ఎదురై వాళ్ళకి అద్భుతాలు చేసి ఆ భయంకరమైన శ్రమ నుంచి బయటికి తీసుకొచ్చి ప్రపంచంలో సృష్టిలో ఎప్పుడు సాధ్యంగా అద్భుతాలు వాళ్ళ కళ్ళెదురు చేసి సముద్రాన్ని 2 పాయలు చేసి తీసుకొచ్చినప్పటికీ వాళ్ళు ఏం చేశారు? ఒక దూడం చేసుకుని అదే దేవుడు. ఎందుకు వచ్చింది ఆ బుద్ధి? వాళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్ అది అసలు ఇప్పుడు మీ కళ్ళెదుట మహా అద్భుతాలు జరిగినా కూడా వీళ్ళకి బుద్ధి ఎక్కడికి పోద్ది? పాతదానికే పోద్ది. అవును. అందుకే ఆ గతంలో జరిగిన విషయాలు క్లియర్ గా చెప్పి మరి బాబు ఇదిరా పరిస్థితి అని చెప్పడానికి ముందుకు వెళ్తున్నాడు. చదువుదాం. మరి వారిలో కొందరు వల్లే మీరు విగ్రహారాధకులై ఉండకూడదు. వీళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు అక్కడికి వెళ్ళి. ఏమైందండి? ఒట్టిదే విగ్రహం, తినేది ఒట్టిదే, ఇది ఒట్టిదే. ఏది ఒట్టిది? విగ్రహం ఒట్టిదే, దానికి అర్పించేది ఒట్టిదే. ఆహా, ఓయమ్మ ఎంత మేధావి బాబు. మరియు వారి వలే మనం వ్యభిచరింపక ఉందుము అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? విగ్రహారాధన చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమందే 23,000 మంది కూలిపోయారు వాళ్ళు. మనము ప్రభువుని శోధింపక విందాము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించారు. దేవుణ్ణి టెస్ట్ చేయబోతావు, చేస్తే తప్పేమైందిలే. మళ్ళీ మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. తాను నిలుచున్నానని గుర్తుపెట్టుకోవాలి. నేను జ్ఞానుడని, నాకు ఇంకొకటి చెప్పాల్సిన పని లేదని, నేను స్వతంత్రుడని, తాను నిలుచున్నానని అంటే అర్థం ఏంటి? నేను సెటిల్ అయిపోయే భక్తులు ఇంక నాకేం బలహీనత లేవు. ఐఎమ్ కంప్లీట్ పర్సన్, ఐ హ్యావ్ ఏ కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ గాడ్. ఇంకెవరు నాకు చెప్పాల్సిన పని లేదు. తింటే తప్పే ఉంది, రా తీసురా తినేస్తాను. గుడి పిలిచావప్ప, ఏమైంది? నేను యేసుక్రీస్తు లాంటి నాకు అంత జ్ఞానం ఉంది, నేను పెద్ద జ్ఞానిని. నువ్వు అడుగు, ఏదైనా అడుగు, నేను చెప్పగలుగుతా. నువ్వు అడిగితే నేను ఏదైతే చెప్పగలుగుతానో అప్పటికే గొప్పనైపోయినా నా ఫీలింగ్. చెప్పగలగడం, తెలిసి ఉండడం అనేది సంపూర్ణతకు చిహ్నం అనే భావన కాదు. ప్రేమే సంపూర్ణతకు చిహ్నం, జ్ఞానం కాదు. జ్ఞానం నేను చెడగొడుతుంది. అందుకే ఈ మధ్య చాలా మంది మేధావులు జ్ఞానం అనుకున్న వాళ్ళు పందుల్లాగా బురదల్లో బుర్లాడి పాపిస్టు వాళ్ళ తయారై సమాజాన్ని వీడు చెడిపోయింది కాకుండా వీళ్ళని అనుసరించే వాళ్ళని కూడా చెడగొట్టారు. కేవలం వీరికున్న జ్ఞానం, ప్రేమ లేదు అక్కడ. అది సంఘం పట్ల బాధ్యత లేదు, సంఘ క్షేమాభివృద్ధి కోసం పోరాడే మనసు లేదు. కేవలం వారికి వాళ్ళు విగ్రహాలుగా తయారైపోయి వాళ్ళకి ఆరాధకుల్ని అనుచరుల్ని తయారు చేసుకుంటారు. జ్ఞానం చివరికి మిగిల్చేది అదే, అనుచరుల్ని దేవుని స్థానంలో విగ్రహాన్ని తయారు చేస్తుంది. అందుకే అంటుంది చూడు, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు జాగ్రత్త పడకుండా జాగ్రత్తగా చూసుకో. నేను పెద్ద జ్ఞానిని అని చెప్పేవాడు నువ్వు పడిపోకుండా చూసుకో. సాధారణముగా మనుష్యులకు కలిగి శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. నీకు కష్టాలు వచ్చాయని నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకొని విగ్రహారాధనల దగ్గరికి రాకపోతే, మా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయకపోతే నీ సంగతి తెలుస్తావని అన్నారని నువ్వు భయపడి వెళ్ళిపోతున్నావు అందులోకి. కొంతమంది ఇదే కారణాలు చెప్తున్నారు. వెళ్ళకపోతే వాళ్ళు చంపుతాం అంటున్నారండి. మనకేమైంది? మనమే దానికి దండం పెట్టట్లేదు, నా మనసులో లేదండి అది. మన ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు, విగ్రహానికి దండం పెట్టి ఏం దేనికి పెట్టావురా బాబు అంటే, నేను మనసులో యేసుక్రీస్తుని పెట్టానండి. విగ్రహానికి పెట్టి విగ్రహం దగ్గర ఉన్న బొట్టు పెట్టుకొని నేను బొట్టు పెట్టుకుని యేసుక్రీస్తు కోసం అండి. వరే ఎట్లా తయారైపోయారు? జ్ఞానం పిచ్చి పట్టించింది. నీ జ్ఞానం నేను నాశనం చేసింది. సాధారణంగా మనుషులు కలిగి శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, గుర్తుపెట్టుకోండి. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా కలగజేస్తాడు. కాబట్టి నువ్వు వాళ్ళు ఏదో చెప్పారని, వాళ్ళు ఏదో అనుకుంటారని, హిందువులు రావటం లేదని, హిందువులు మన వల్లే దూరం అయిపోతున్నారని నువ్వు వెళ్ళేమి ఒంటి నిండా పూసుకోవాల్సిన పని లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, అర్థమవుతుందా? కొంచెం బైబిల్ సరిగ్గా చదువు. నీ సొంత పరిచయాన్ని, సొంత వివేకాన్ని అక్కడ జోడించి పెద్ద మేధావిలాగా వాగకు, తప్పది. కాబట్టి నా ప్రియులారా, ఏం బట్టి అంటే నీ శోధనలు వచ్చాయి కాబట్టి, కష్టాలు వచ్చాయి కాబట్టి, తప్పించుకునే మార్గం లేదని ఎవడో ఏదో అంటాడని, ఈ చుట్టూ వాతావరణం కొంచెం ఇబ్బందికరంగా ఉందని, హైందవుల మధ్య లేదు ఇతరుల మధ్య మనం మంచోళ్ళు అనిపించుకోవాలని నువ్వు ఇట్లాంటి పనులు చేయకు.
కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దేనికి విగ్రహారాధనకు నేను ఇందాక చెప్పానుగా అసలు ఈ అధ్యాయం దేని గురించి చెప్తున్నాడు విగ్రహారాధనకు దూరముగా ఇప్పుడు దేని గురించి చెప్తున్నాడు ప్రభు ఇప్పుడు ఇది మనసులో పెట్టుకోండి ఆ 8వ అధ్యాయాన్ని దీన్ని కలపకండి అది బలి అర్పించింది దాని గురించి చెప్తుంది ఇప్పుడు విగ్రహారాధన చేస్తున్న వాళ్ళ గురించి చెప్తుంది వీళ్ళ ఒపీనియన్ ఏంటి వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఉట్టిదే కదా వాళ్ళు పిలుస్తున్నారు వెళ్ళకపోతే సమస్య దూరం అయిపోతారు కొంతమంది మీదకి వచ్చి కొడుతున్నారు చంపుతారు కొరింథీ పట్టణంలో జరుగుతుంది ఇదే కదా శోధనలు వస్తున్నాయి వాళ్ళు ఇబ్బందులు చేస్తున్నారు చంపడానికి వస్తారు మా వాళ్ళే మాకు వ్యతిరేకంగా తయారవుతారు వెళ్తే ఏమైంది వాళ్ళతో పాటు ఒక దండం పెట్టుకొని వచ్చేస్తా కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరంగా పారిపోండి ఇప్పుడు బతిలాడు చెప్తున్నాడు నాయన బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నాను నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుకోండి ఎంత బాగా చెప్తున్నాడు ఒక్కసారి ఆలోచించాయా ప్లీజ్ నీ సొంత తెలివితేటలు చూపించొద్దయా అని చెప్తున్నాడు మనము దీవించు ఆశీర్వచపు పాత్రలోని త్రాగటం క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకోవడం కదా మనం విరిచే రొట్టె తినడం క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకోవడం కదా అంటే నువ్వు యేసుక్రీస్తు శరీరంలోకి వస్తున్నావు కదా అంటే నువ్వు యేసుక్రీస్తు ఒకటే కదా మరి నువ్వు తీసుకెళ్ళి ఈ శరీరాన్ని మన అందరూ ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనిచున్నాం ఒకటే రొట్టె ఒకటే కనుక అనేకులు మనం అందరం ఒక శరీరం ఉన్నాం కదా శరీర ప్రకారమైన ఇశ్రాయేలుని చూడండి బలి అర్పించిన వాటిని తినివారు బలిపీఠంతో పాలువారు కారా అర్థమైందా ఇక్కడ చూడండి మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ అక్కడ బలి అర్పించింది తిన్నా తినకపోయినా సమస్య కాదు అన్నాడా మరి ఇక్కడ బలి అర్పించిన వారు బలి అర్పించిన బలిపీఠముతో పాలు అవుతారంటే ఏంటి అంటే వీళ్ళు ఎక్కడున్నారు ఎవరో బలి అర్పించింది తీసుకొస్తే తినడం కాదు వీళ్ళే ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అందుకంటున్నాడు ఈ బలిపీఠం దగ్గరవి ఆ ప్రోగ్రామ్ లో నువ్వు పార్టిసిపేట్ చేసినప్పుడు తెచ్చి తింటే నువ్వు ఆ బలిపీఠంలో పాలుపోయడం అయినట్టే కదా అర్థమవుతుంది అక్కడ ఇక నేను చెప్పేది ఏమిటంటే నువ్వు అంటావు విగ్రహార్పితములు ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములు ఏమైనా ఉన్నదేనను చెప్పేదనా ఆ 8వ అధ్యాయం ఎటు చెప్పి ఇప్పుడైనా మళ్ళీ ఎట్టు అంటావు అని అంటారని మళ్ళీ చెప్తున్నా దాంట్లో ఏం లేదు కానీ నువ్వు ఎక్కడున్నావు వాడు తెచ్చి తింటున్నావా నువ్వు అందరి మంది ప్రోగ్రాం జరుగుతుంటే బహిరంగంగా వెళ్ళి తింటున్నావు తప్పు కదా అది లేదు కానీ అన్యజనులు అర్పించు బలుడు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను మీరు దెయ్యములతో పాలివారవుట ఏంటి చెప్పండి మీరు దెయ్యములతో పాలివారవుట అంటే వాళ్ళు చేస్తున్నది వాళ్ళు ఏం చేస్తున్నారో పార్టిసిపేటింగ్ ఇన్ ద ప్రోగ్రామ్ అర్థమవుతుందా వాళ్ళు చేస్తున్నది అంతా వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అందుకే పాలువారు అవ్వడం అనే దాని గురించి ఎందుకు మాట్లాడాడు అంటే మీరు అసలు అందులోకి వెళ్ళి పాల్గొనడం తప్పు కాదన్నట్టుగా వాదిస్తున్నారు అర్థమవుతుందా అందుకే మీరు దెయ్యములతో పాలివారు ఒకటి నాకు ఇష్టం లేదు మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరారు జరిగితే ఏదో డైరెక్ట్ గా పాత్రలోని తాగుతున్నారు ప్రభు బల్ల మీద ఇప్పుడు అది డైరెక్ట్ దాని బలిపీఠం మీద దెయ్యముల బలిపీఠం మీద ఉన్న దానిలో కూడా అంటే డైరెక్ట్ గా బలిపీఠం దగ్గర ఉన్న దాంట్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది అస్సలు మీరు చేయకూడదు ఉంటే అడ్డన్నా ఉన్నాను అంటే వాడు తెచ్చిస్తే తింటో తినకపోవడం సాటుగా తింటే తిని లేకపోతే లేదు అది కూడా బహిరంగంగా తినకూడదు ఇతరులు బలహీనలు ఉంటారు వాళ్ళ దగ్గర అసలు తినకూడదు తినమని కూడా నువ్వు చెప్పకూడదు అర్థమవుతుందా ఎందుకు వాడు బలహీనమైన మనస్సాక్షి నువ్వు చెడగొడతావు అర్థమవుతుందా మరి ఇప్పుడు ఇక్కడ ప్రభు యొక్క కన్సర్న్ ఏంటి నువ్వు ఓపెన్ గా వెళ్ళి ప్రోగ్రామ్ లో పాల్గొని ఒట్టిదే ఏమైనా దండం పెడితే ఏమైంది తింటే ఏమైందని ఆ బల్ల మీద బలిపీఠం మీద తింటున్నావేంటి కింద ప్రభువులకు రోషం పుట్టించదమా ఇట్లా చేస్తే ఊరుకుంటాడు అనుకున్నా దేవుడు ఆయన కంటే మనం బలవంతులమా అన్ని విషయాల్లో నీకు నాకు స్వాతంత్రం కలదు కానీ చేయొచ్చు చేయకపోవచ్చు అనే స్వేచ్ఛ నీకు ఉన్నప్పటికీ నువ్వు చేయొద్దు తగినవి కావు ఎందుకంటే అది బహిరంగంగా నువ్వు చేయడం వల్ల ఏం జరుగుతుంది అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని ఎవరి క్షేమాభివృద్ధి సంఘం యొక్క క్షేమాభివృద్ధి నీకు జ్ఞానం ఉంటే తినొచ్చు అని నీకు తెలిసిన మేధావి అయితే దాంతోపాటు ఒక బుద్ధి కూడా నీకు ఏడవాలి ఏంటంటే నేను నా స్వతంత్రత కోసం నా వ్యక్తిగత జీవితం కోసం కాదు దేవుడు నన్ను ఎన్నుకుంది సంఘ క్షేమాభివృద్ధి కోసం నేను ఇవి చేయడం వల్ల సంఘ క్షేమాభివృద్ధి చెందదు బలహీన మనస్సాక్షి గలవాడు పడిపోతాడు అందుకే నేను చేయకూడదు నీకు స్వాతంత్రం ఉంది తిను కానీ ఆ స్వాతంత్రాన్ని నువ్వు తగని వాటిని చేయడానికి వాడొద్దు చేయదగినవి కాదవి అర్థమవుతుందా
కింద 24వ వచనం. అన్ని విషయములందు నాకు స్వాతంత్రత కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు, అన్నిటియందు నాకు స్వాతంత్రం కలదు కానీ అవన్నీ క్షమాభివృద్ధి కలగజేయదు. ఎవడు కూడా తన కొరికే కాదు ఎదుటి వాని మేలు చూచుకోవాలి. ఏ మేలు? అన్నం పెట్టడం, కూర పెట్టడం కాదు. ఈ పర్టికులర్ గా ఈ విషయంలో ఎదుటివాడి క్షేమాభివృద్ధి గురించి ఆలోచించని చెప్తున్నాడు. ఈ వచనాన్ని తీసుకెళ్లి ఎదుటివానికి మేలు చేయమన్నాడు, అన్నం లేకపోతే అన్నం పెట్టు, బట్ట లేకపోతే బట్ట పెట్టు, దానిలో కలపకూడదు ఈ వచనాన్ని. అర్థమవుతుందా? సో ఇక్కడ మేలు చేయడం ఏంటంటే అర్థం, నీకు స్వాతంత్రం ఉంది కానీ ఆ స్వాతంత్రాన్ని పక్కోడి మేలు కోసం వదిలి, బలహీనమైన సహోదరుడి కోసం వదిలేసేయి. అర్థమవుతుందా? అర్థమైంది. మరి ఎవ్వరు లేరు అసలు, ఈ సహోదరుడు లేడు, ఎవరు లేనాడు, నేను అడవుల్లో ఉన్నానండి, అక్కడ గుడి ఉంది, వాళ్ళు అన్నం పెడుతున్నారు, వెళ్ళి తినేసా. నువ్వు జ్ఞానివి. అర్థమవుతుందా? అది నీ మనస్సాక్షిని బట్టి చెయ్యి. తింటావా తినవా నేను చెప్పను, నీ మనస్సాక్షి. నేను చెప్పకూడదు, నీకు ఆకలింది. నీ మనస్సాక్షి న్యాయం అనిపిస్తే నువ్వు చేసే తప్పు కాదు అక్కడ. అర్థమైందా? ఎక్కడ? నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు. తర్వాత మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటిక వాని అంగడిలో అమ్మునిది ఏదో దాన్ని తినొచ్చు, భూమి దాని పరిపూర్ణత ప్రభునై ఉన్నవి, నువ్వు తినొచ్చు, ఏం ఆలోచించకుండా అటు పెట్టి పుట్టుకొని తినేసేయి. కానీ ఆ మాటతో అయిపోతావా? మన ఈ మధ్య ఒక పెద్ద ఆయన ఆ వచనం చదివి తినే అంటాడు. మరి ఆ పెద్ద ఆయన ఆ పొయ్యి వచ్చిన వాళ్ళు కింద వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? మరి దేవుడు నీకు ఒక్కదాని మీద గుత్తాధిపతి ఇచ్చాడా? లేదా? కటికిన వాని అంగడిలో ఏది దొరుకుతూ తినేసే. మరి ఆ పై సంగతి కింద సంగతి అవన్నీ వదిలేసావు. మరి పాపం పౌలు గారు ఆ వచ్చిన ఒక్కటే రాసి ఉంటే సరిపోద్ది, మరి ఎందుకు? అంటే దారి తప్పించేవాళ్ళు పెద్ద చిన్న అనేది ఇక్కడ ఉండదు. అది సరే, కింద చదువుదాం. అవిశ్వాసంలో ఒకడు మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసుంది నేలా మీకు వడ్డించినది ఏదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారం చేయకుండా తినండి. నేను ఇందాక చెప్పాను కదా. అయితే ఎవడైనా నీతో ఇది బలి అర్పించబడిందని వచ్చి, అంటే నీకు తెలియదని కాదు, వాడికి తెలుసు నేను ఇక్కడ కూర్చొని బలి అర్పించింది అని తినడానికే ఇక్కడ కూర్చున్నాను తెలుసు. కానీ ఆ చుట్టుపక్కల ఒకడు వచ్చి ఇది బలి అర్పించిందిరా తింటావా అంటే, నేను మీలాంటి క్రైస్తవుని, మా క్రైస్తవ సమాజం లాంటి తెలివి తక్కువని కాదు, నేను నిజమైన క్రైస్తవుని. పెట్టరా తింటా అని పెదరాయిడి పోజు కొట్టొద్దు అక్కడ. అర్థమైందా? ఈ మధ్య ఎక్కువైపోయారు వీళ్ళంతా. అంటే బాగా బైబుల్ చదివేసినట్టు వచ్చేసినట్టు ఈ సొంత చదువు. అయితే ఎవడైనా వచ్చి ఇది బలి అర్పించబడిందని చెప్పిన వాళ్ళ అట్లా తెలిపిన వారి నిమిత్తము మనస్సాక్షి నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తము ఇద్దరు గురించి చెప్తాను. తెలిపిన వాడు మనస్సాక్షి వాడే, రెండు వాడివే. నేను వచ్చాను, నేను కొత్తగా రక్షించబడ్డాను, నువ్వు సీనియర్ తింటున్నావు అన్నా, ఈ విగ్రహాలు ఆరాధించకూడదు, దేవుడు కాదు, మట్టి అన్నావు కదా, వాళ్ళ దగ్గర కూర్చొని తింటున్నావు ఏంటంటే ప్రత్యేకవాడా ఎవరుగా తినొద్దండి. అది తిక్కలు ఈ క్రైస్తవులు అంతా నా దగ్గరికి వాళ్ళు రావాలరా నేర్చుకోవడానికి. అసలు బైబిల్ తెలియదురా, కొంచెం నువ్వు తినే కదా అన్నావు అనుకో, నీకు పెట్టి సరుస్తారు. జాగ్రత్త, తినొద్దని చెప్తున్నాడు ఆయన. ఎవరి కోసం? నీ స్వాతంత్రం నీ పెద్ద మేధావే, వాడి కోసం కాదు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? బహిరంగంగా నువ్వు తినకూడదు, వాడు చరక్కపోయినా తినకూడదు, చూస్తాడు కదా. నన్ను అడగలేదండి, మళ్ళీ కథలు పడవద్దు ఇక్కడ. ఇప్పుడు చూసినా వాడికి మాట్లాడినా లేదా ఇంకొకరు పోయి చెప్పినా వాడు బలహీనపడిపోతాడు. ఏదో ఒక రకంగా నీవు వాడి బలహీనత కారణం కాకూడదు, వాడు నశించుకోవడానికి నువ్వు కారణం కాదు. నీ వల్ల నశించకూడదు. మనస్సాక్షి నిమిత్తం అనగా నువ్వేమనుకుంటావు? నీ సొంత మనస్సాక్షి, మా మనస్సాక్షి స్వచ్ఛంగా ఉంది అంటారు. దాని నిమిత్తం కాదు, ఎదుటి వారి మనస్సాక్షి నిమిత్తం ఇలాగ చెప్తున్నాను. ఎందుకనగా వేరొకరి మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా నేను కృతజ్ఞతతో పుచ్చుకున్న ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేలా. కాబట్టి మీరు భోజనం చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. యూదులకైనను గ్రీసు దేశస్తులకైనను దేవుని సంఘమునకైనను ఏ కలగజేయద్దు, అభ్యంతరము ప్రవర్తన వల్ల నీకు ఏదో ఒక అలవాటు వల్ల కలిగితే
అలా చేయదు. మానేసేయి. అర్థమవుతుందా? ఇలాగ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయాల్లో అందరినీ సంతోషపెట్టుచు. నేను నా కొరకు బతకకుండా ఎవరిని సంతోషపెట్టావరా అంటావా? నువ్వు నీకోసం బతకడానికి కాదు, ఇలా బతకడానికి ప్రభు నేను ఇచ్చాడు. రైట్. సో ఇది 10వ అధ్యాయంలో ఉన్నట్టు. మళ్ళీ కొన్ని విషయాలు ఉన్నాయి, మరి సమయం చాలా అవుతుంది. దాన్ని నెక్స్ట్ వీడియోలో మనం ఖచ్చితంగా దీని గురించి ఎవరిని తెలుసుకుందాం. నేనైతే ఈ 10వ అధ్యాయాన్ని మీకు పూర్తిగా వివరించాను అనుకుంటున్నాను. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి, నాకు తప్పకుండా వాట్సాప్ చేయండి, ఖచ్చితంగా నేను కన్సిడర్ చేస్తాను. తర్వాత ఇందాక మీరు అడిగిన దాంట్లో ప్రకటన గ్రంథంలోను అపోస్తుల కార్యాలలో గ్రంథంలోనూ ఉన్న విషయాన్ని ఖచ్చితంగా నేను మళ్ళీ మరొక వీడియోలో మీకు చెప్తాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైతే చూడకపోతే వాడికి ఏం తెలియకుండానే 2 వచనాలు కొంచెం 2 నిమిషాలు చూసేసి వాడు తీర్పు ఇచ్చేస్తాడు. మా వాళ్ళకున్న జబ్బులు. సో వాళ్ళు చూడగలిగిన సమయాన్ని మీకు ఇస్తున్నాను, చూడండి. చూసి నేను మిగతావి కూడా నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? మంచిదండి. వందనాలు. మరి వీక్షకులందరికీ మరొకసారి, మరి మనమందరం కూడా ఏ విషయంలో తప్పిపోతున్నాం అంటే, లేఖనాన్ని మనం పట్టుకున్న లేఖనాన్ని, ఆ పై వచనాలని, ఆ లేఖనానికి కిందన్న వచనాలను మనం దాన్ని సరిగా అర్థం చేసుకోక, చదవక, ఒక అక్షర జ్ఞానంగా ఒకే అక్షరాన్ని పట్టుకొని వేలాడటం వల్ల కొన్నిసార్లు మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తన అనర్థాలకు దారితీసే విధంగా ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలి అన్నా, ఒక వచనాన్ని మనం సవివరంగా అర్థం చేసుకోవాలి అన్నా, మరి దానికి ముందు వచనాలు, దానికి తర్వాత ఉన్న వచనాలు చదివితే ఆ సందర్భాన్ని గురించి మంచి అవగాహన వస్తుందని ఈరోజు దైవజనులు మనకు మంచిగా వివరించారు. కాబట్టి మనందరి పక్షంన మరి దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రభు చిత్తం అయితే ఇంకొక భాగంలో, ఇంకొక వీడియోలో యెజబెలు బోధ గురించి, మరి బిలాము బోధన గురించి దైవజనులతో కలిసి మనం దేవుని మాటలు మనం అందరం పంచుకుందాం. మరి మరొకసారి అందరికి కూడా వందనాలు.